శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఆసురీ సంపద కలవారు ప్రవృత్తి మార్గము అంటే ఏంటి, నివృత్తి మార్గము అంటే ఏంటి అనే విషయాల గురించి ఏమాత్రం తెలుసుకోరు. వారిలో శుచి, శుభ్రత, ఆచారము, సత్యము పలకడం వంటి లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. మన గురించి మనం తెలుసుకోవాలంటే, మనలను మనం విశ్లేషించుకోవాలంటే మనకు కొన్ని ప్రమాణాలు కావాలి. వాటి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆసురీ స్వభావం కల వారిలో ఉన్న లక్షణాల గురించి చెప్తున్నాడు. బియ్యంలో రాళ్ళు, మట్టిబెడ్డలు ఉంటాయి. వాటిని వేరు చేస్తే మంచి బియ్యంతో అన్నం వండుకోవచ్చు. అలాగే ముందు మనలో ఉన్న ఆసురీ లక్షణాలను తొలగించుకుంటే మిగిలినవి దైవీ లక్షణాలే కదా. అందుకని ముందు ఆసురీ లక్షణాలను వివరిస్తున్నాడు పరమాత్మ. మానవుడు పుట్టుకతోనే జ్ఞాని కాడు. మొదట అజ్ఞానిగానే ఉంటాడు. కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే కావాలి అంటాడు. కడుపు నిండా తినడం, కావలసినవి అడగడం, తృప్తిగా ఆడుకోవడం, ఆనందంగా ఉండడం, బాల్యం, కౌమారం అలా గడిచిపోతుంది. 20 ఏళ్ళు దాటగానే యవ్వనంలో ప్రవేశిస్తాడు. విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఏం చేయాలో, ఏం చెయ్యకూడదో, వాటి పరిణామాలు ఏంటో తెలుసుకునే శక్తి వస్తుంది. అప్పుడు వారికి శాస్త్ర అధ్యయనం, మంచి మార్గం గురించి, ధర్మం ఏంటో, అధర్మం ఏంటో, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో బోధిస్తుంది. కానీ ఆసురీ సంపద కలవారు శాస్త్ర అధ్యయనం జోలికి పోరు. అటువంటి వారు ధర్మ మార్గంలో నడవరు. పోనీ వారికి అధర్మ మార్గం, దాని వలన వచ్చే దుష్పరిణామాలు తెలుసా అంటే అవి తెలియవు. వారికి అటు ధర్మ మార్గం గురించి కానీ, ఇటు అధర్మ మార్గం గురించి కానీ ఏమీ తెలియదు. అంటే ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో తెలియదు. కేవలం వారికి ఏది తోస్తే అది చేస్తారు. కేవలం ధన సంపాదనే వారి మతం. పోనీ ఆ ధనం అనుభవిస్తారా అంటే అది లేదు. ఇంకా సంపాదించి కూడబెట్టడంలోనే వారి జీవితం గడిచిపోతుంది. మరికొందరికి శారీరక పరిశుభ్రత, మనసు నిర్మలంగా ఉంచుకోవడం, మంచి ప్రవర్తన ఉండవు. వాటి గురించి అస్సలు పట్టించుకోరు. ఆచార వ్యవహారాల గురించి అస్సలు తెలియదు. తాము ఆచరించిందే ఆచారం అంటారు. మొండిగా వాదిస్తారు. నిజానిజాలు తెలుసుకోలేరు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు. మూర్ఖత్వం, మూఢత్వం వారి సంపద, నిర్లక్ష్యం వారి మార్గం. ఈ ప్రపంచంలో సత్య వస్తువు ఏది, అసత్య వస్తువు ఏది అనే పరిజ్ఞానం ఏమాత్రం ఉండదు. దాని గురించి ఆలోచించరు. పైగా వితండవాదన చేస్తారు. దేవుడు అంతటా ఉన్నాడు కదా, ఇంకా దేవాలయానికి వెళ్ళడం ఎందుకు, ఈ పూజలు పునస్కారాలు ఎందుకు అని వాదిస్తాడు. నిన్న మళ్ళా రాదు, రేపేంటో తెలియదు, ఈరోజు తింటే చాలు, ఇదే సత్యం అనే మూఢనమ్మకంతో ఉంటారు. ఆసురీ సంపద కలవారు ఈశ్వరుడు అనేవాడు లేడు, ఈ ప్రపంచమంతా అసత్యం, కేవలం స్త్రీ పురుష సంయోగం వలన కలిగే సుఖమే సత్యం, ఇది తప్ప ఈ ప్రపంచంలో మరొక సుఖమైనది లేదు అని నమ్ముతారు. ఆసురీ సంపద ఉన్నవాళ్ళు దేనిని నమ్మరు. వేదాలను, శాస్త్రాలను అస్సలే నమ్మరు. వేద ప్రమాణాలను అంగీకరించరు. ఇంకా కొంచెం ముందుకు పోయి ఆనాటి వాళ్ళు వారికి తోచింది, వాళ్లకు అనుకూలంగా వారు రాశారు, అదంతా మనం నమ్మాలా అని వితండవాదం చేస్తారు. అటువంటి వారికి ధర్మం ఏంటో, అధర్మం ఏంటో తెలియదు. వాటి గురించి తెలియజెప్పే శాస్త్రాలను వారు అధ్యయనం చేయరు. తమకు అనుకూలంగా ఉండే అధర్మం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇదంతా పరమాత్మ సృష్టి అని నమ్మరు. అంతా యాదాలాపంగా జరుగుతూ ఉంటుంది అనుకుంటారు. ప్రకృతి దానంతటా అదే పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆవిర్భవించింది అని, ఈ సృష్టికి ఎవరూ కారకులు కారని, అంతా యాదృచ్ఛికంగా జరుగుతుందని నమ్ముతారు. ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం ఏవీ లేవని నమ్ముతారు. పుట్టుక, చావు యాదృచ్ఛికమే కానీ ఎవ్వరూ కారకులు కారు. ఈశ్వరుడు లేడు, కేవలం ధనం మాత్రమే ఉంది అని నమ్ముతారు. ధనం మూలం ఇదం జగత్ అని నమ్ముతారు. స్త్రీ పురుషుల మధ్య ఉండేది కోరిక, కామం తప్ప వేరే కాదు. స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడుతున్నారు, కాలం తీరగానే పోతున్నారు. ఈ జగత్తు ఏర్పడడానికి, ఈ సృష్టి జరగడానికి దేవుడు కానీ వేరు ఎవ్వరూ కారణం కాదు. కేవలం కామము, కోరికే, కామ సంబంధమైన స్త్రీ పురుష సంయోగ ప్రక్రియ, ఇవే ఈ జగత్తు ఏర్పడడానికి కారణాలు. ఈ జగత్తు వేల కోట్ల సంవత్సరాల నుండి ఈ విధమైన సంయోగం ద్వారా పరిణామం చెందుతూ ఉంది అని నమ్ముతారు. వీళ్ళు కేవలం భౌతిక సుఖాలకు, శారీరక సుఖాలకు, కామ కోరికలు తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు.
పాపపుణ్యం గురించి ఆలోచించరు. తమకు ఏది తోస్తే అది చేస్తారు. దానినే చార్వాక మతం అని అంటారు. చారు వాకము. చారు అంటే చక్కగా, చెవులకు మనసుకు ఇంపుగా, మనకు ఇష్టమైన రీతిలో. వాకము అంటే చెప్పబడింది. జీవితం అంతా సుఖ సంతోషాలతో అనుభవించు, అవసరమైతే అప్పు చేసైనా అనుభవించు. అప్పు ఇచ్చినవాడు తనకు ఎక్కువైతేనే కదా నీకు ఇచ్చాడు, కాబట్టి ఆ అప్పు నీవు తీర్చనవసరం లేదు. అవసరమైతే అప్పు తీసుకోలేదు అని చెప్పు. దాని వలన పాపం రాదు. ఎందుకంటే పాపపుణ్యాలు అంటూ లేవు, నరకం అనేది ఏదీ లేదు, చచ్చిన తర్వాత శరీరం బూడిదైపోతుంది అని నమ్మే ఈ మతం వారిని చార్వాకులు అని అంటారు. వీరిలో ఆసురి స్వభావం ఎక్కువ అని తెలుసుకోవాలి. వీరిని నాస్తికులు అని అంటారు. నా అస్తి అంటే ఏమీ లేవు, అంటే దేవుడు లేడు, వేదాలు లేవు, వేద ప్రమాణాలు లేవు, కనపడేదే నమ్మాలి, కనపడనిది ఏదీ లేదు అని నమ్ముతారు. వారి మనస్సు కామ కోరికలతో కలుషితమై ఉంటుంది. వారికి విశాలమైన భావాలు, విశాల బుద్ధి ఉండదు. సంకుచిత్వము, లోభగుణం వారి లక్షణాలు. అటువంటి వారు తమ స్వార్థం కోసం ఎటువంటి క్రూర కార్యాలకు అయినా వెనుదీయరు. ఈనాటి చదువులు భౌతిక శాస్త్ర జ్ఞానాన్ని, దాని వలన వచ్చే ధనాన్ని సమకూరుస్తున్నాయి, కానీ సంస్కారాన్ని ఇవ్వడం లేదు. పైగా అహంకారాన్ని పెంచుతూ ఉన్నాయి. తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి తోడ్పడుతూ ఉన్నాయి. అటువంటి వారికి ధనము, భౌతిక సుఖాలు తప్ప వేరే ఏమీ అక్కర్లేదు. ఇటువంటి వారు నష్టాత్మనః అంటే తమ మనసులను కలుషితం చేసుకుంటున్నారు, తమను తాము వంచుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. అల్పబుద్ధయః అంటే ఇటువంటి వారికి బుద్ధి, విచక్షణ జ్ఞానం పనిచేయదు. తమకు ఏది తోస్తే అదే మంచిది, ఎవ్వరి మాట వినరు. ఇటువంటి వారు తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా తమ క్రూర కర్మల వలన, తీవ్రవాదాలు, ఉగ్రవాదాల వలన సమాజాన్ని కూడా నాశనం చేస్తారు. సమాజానికి ఒక సమస్యగా పరిణమిస్తారు. ఆఖరుగా పరమాత్మ ఒక మాట అన్నాడు, క్షయాయ జగతో హితాః. ఇటువంటి వారి ఉగ్రవాద, తీవ్రవాద కర్మల వలన జగత్తుకు కీడు కలుగుతుంది అని అన్నాడు పరమాత్మ. ఈనాటి శాస్త్ర పరిజ్ఞానము, శాస్త్ర పరిశోధనలు అన్నీ ప్రపంచ వినాశనానికే కానీ ప్రపంచ సౌభాగ్యానికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు అని అందరూ మొత్తుకుంటున్నారు. మేము కనిపెట్టిన బాంబు వేస్తే ఇన్ని వందల మైళ్ళు సర్వనాశనం అవుతుందని ఒక దేశం అంటే, అదేం కాదు, మేం కనిపెట్టిన బాంబు వేస్తే అంతకు రెట్టింపు మేర నాశనం అవుతుందని వినాశకర బాంబులను సృష్టిస్తున్నారు. ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, రసాయన బాంబులు, క్షిపణులు, తుపాకులు, ఇలా రకరకాల మారణాయుధాలు ఒకరిని మించి ఒకరు కనుక్కుంటున్నారు. ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. మారణ హోమం సృష్టిస్తున్నారు. తాము ఆర్జించిన విజ్ఞానాన్ని ప్రజల సౌభాగ్యానికి బదులు ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తున్నారు. ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయాలు రెండే రెండు. ఒకటి ఉగ్రవాదము, రెండు యుద్ధ భయం. ప్రపంచ దేశాలన్నీ ఒకచోట కూర్చుని మనలో మనం తగులాడుకోకూడదు, యుద్ధాలు చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకుని తమ సైన్యానికి అయ్యే ఖర్చు నామమాత్రంగా పెట్టుకోగలిగితే, ప్రస్తుతం సైన్యాలకు, మారణాయుధాలకు పెట్టే ఖర్చు మానవుల ఆహార అవసరాలను తీర్చడానికి ఉపయోగించగలిగితే ప్రపంచంలో ఆకలి అనేదే ఉండదు. కానీ ఆ పని ఎవ్వరూ చేయరు, ఎందుకంటే వాళ్ళ ఆసురిక ప్రవృత్తి మారదు కాబట్టి. ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రిందటే వ్యాసుడు చెప్పాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.